ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన లోకాలమ్మ అమ్మవారి సంవత్సరం యాన్యువల్ జాతర ఈ నెల 28 నుంచి 27/4 వరకు జరుగుతుంది. ఆ ఉత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవన్నీ తమ దృష్టికి తెచ్చి తద్వారా ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. ఈ సంవత్సరం అమ్మవారి ఫెస్టివల్ ని స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేశారు. అది ఒక గొప్ప శుభపరిణామం. మనకి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ వల్ల ఈ సందర్భంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ల్యాండ్ అండ్ ట్రాఫిక్, మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీ, జీవీఎంసీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. స్టేట్ ఫెస్టివల్ అయ్యేసరికి అందరూ వారి విధులు విస్తృతంగా చేస్తున్నారు. ఈసారి కూడా వారి సహకారంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి సూచనల మేరకు ఈ స్టేట్ ఫెస్టివల్ నడుస్తుంది. మనకి ఒక ఉత్సవ కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సందర్భంగా వేశారు. ఊర్లోని ఈ అవగాహన డోనర్స్ వీళ్ళందరితో కలిపి ఒక ఉత్సవ కమిటీ వేశారు. వారి సహాయ సహకారంతో, అన్ని డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారంతో, మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మీ మీడియా వారి సహాయ సహకారాలతోటి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరిపించాలనేది దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలనేది మా అందరి ఆకాంక్ష. ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు. వీరు మనం అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా నడిపించాలి. దీనికోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావడానికి ఆర్టీసీ వారు విశాఖపట్నం, గాజువాక, సింహాచలం, స్టీల్ సిటీ, చోడవరం, విజయనగరం, ఎలమంచిలి, పాయకరావుపేట, పాడేరు, తుని, కాకినాడ, రాజమహేంద్రవరం, ఎస్కోట, శ్రీకాకుళం చాలా దూరాల నుంచి కూడా స్పెషల్ బస్సులు వేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. మన దేవస్థానానికి వచ్చాక కిందటి సంవత్సరం మీద చాలా వైడ్ గా పందిళ్లు, చలవ పందిళ్లు వేయటం జరిగింది. చాలా తక్కువ చూస్తాం. ఈ దేవస్థానంలో తాటాకు పందిళ్లు వేశారు. ఎండ అనేది తగలకూడదని పందిళ్ళ పరిధి పెంచి ఎక్కువ మంది భక్తుల్ని పందిరి కింద అకామిడేట్ చేయాలి, ఎండ తగలకూడదు అనేది ఉద్దేశంతో ఈ సంవత్సరం పందిళ్ళను కూడా పెంచారు. భక్తులకు ఎటువంటి ఎండ ఇబ్బంది కలగకూడదు. బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా ఉన్న వాటికన్నా టెంపరీ టాయిలెట్స్ పెంచారు. అలాగే క్యూ లైన్స్ వెంబడే మంచినీళ్లు, చిన్నపిల్లలు ఉంటే పాలు, బిస్కెట్స్ లాంటివి ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జీవీఎంసీ వాళ్ళు మంచినీళ్లు సప్లై చేస్తున్నారు. ఇంకా మిగిలిన మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఏమో మెడికల్ క్యాంప్స్ పెట్టారు 2 చోట్ల. 108 అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఇంజన్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ సంవత్సరం విద్యుత్ అలంకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు. స్టేట్ ఫెస్టివల్ అయిన సందర్భంగా వచ్చిన వాళ్ళకేమో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి లేజర్ షోలు, వేరే వివిధ ప్రాంతాల్లో ఉన్న కళాకారులందరి చేత మంచి కళా ప్రదర్శనలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మన మాజీ ఎమ్మెల్సీ నాగేష్ గారు, అలాగే మిగతా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏకతాటిపై ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి కంకణం కట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపుల్ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ పండుగను రాష్ట్ర పండుగగా చేయడమే కాకుండా దానికి తగ్గట్టుగానే దానికి దీటుగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మనకు చుట్టుపక్కల గతంలో రోడ్డు ఒకటే ఉండేది. ఈ రోజు దాన్ని 4 రోడ్ల కింద అనుసంధానం చేయడం జరిగింది. ఇది మన మరడితల్లి గుడి నుంచి బైపాస్ రోడ్ వరకు, అలాగే అక్కడ రాణిగారి పోతోట దగ్గర నుంచి పూలమాల రోడ్డుకి, మళ్ళీ పూలమాల రోడ్డు నుంచి మన మరడితల్లి గుడికి, అలాగే మన ఇక్కడ మన సంతబైల్ రోడ్ నుంచి మన బైపాస్ రోడ్డుకి, ఇలా 4 రోడ్లని మన 1 కోటి రూపాయలతో నిధులతో రామకృష్ణ గారు
జీవీఎంసీ వారి సహకారంతో ఈ రోజు ఈ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడా కూడా భక్తులు వచ్చి 4 రోడ్లు కూడా మనకి ప్రశాంతంగా ఉంటే భక్తులు సింపుల్ గా లోపలికి వచ్చి మరి దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోయే విధంగా మన రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దాం. అలాగే లోపల ఉన్న మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి రైతులు మనకు పూర్తి సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం అందిస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి వాటర్ కానీ వంటలు ఇక్కడ మనకి ఏంటంటే భక్తులు ఇక్కడికి వచ్చి ఉదయం వచ్చి వంటలు చేసుకొని వాళ్ళు భోజనం చేసి అమ్మవారిని దర్శించుకొని మరి సాయంకాలం ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళడం ఆనవాయితీ మన టెంపుల్కి. ఆ సందర్భంలో చుట్టుపక్కల మనకున్న దేవాలయ ప్రాంగణం అంతమంది భక్తులకి మనం ఆతిథ్యం ఇవ్వలేము కాబట్టి మనకు వనరులు అంత తక్కువ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఏటా జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఇంకా విస్తృతంగా జరగడానికి వాళ్ళందరూ సహాయ సహకారాలు కోరాం. వాళ్ళు వెంటనే కూడా స్పందించి వాళ్ళ స్థాయిలో మనకి సాయం చేయడానికి పూర్తిగా సమ్మతించి వాళ్ళందరూ కూడా ఉచిత పార్కింగ్లు కానీ లేకపోతే ఇటువైపు కానీ అటువైపు కానీ ఉచిత పార్కింగ్లు అలాగే వాళ్ళకి మంచినీళ్ళు వచ్చిన రైతు భక్తులకి పాకలు కట్టి వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు సప్లై కానీ వంటకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బయటికి ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడానికి అందరూ కూడా ముందుకు వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.